రీసెంట్గా వరల్డ్ ఎకనమిక్ ఫోరం వాళ్ళు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు. అయితే ఏ దేశాల్లో జెండర్ గ్యాప్ ఎలా ఉంది, అసలు జెండర్ గ్యాప్ అంటే ఏంటి, పురుషులకి స్త్రీలకి మధ్య అసమానతలు అనేక రంగాల్లో, అది సామాజిక రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇలా అనేక రంగాల్లో ప్రతి దేశంలో ఎలా ఉంది పరిస్థితులను స్టడీ చేసి మరి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ తయారు చేస్తారు. అయితే భారతదేశం ఏ ర్యాంక్లో ఉందో తెలుసా, ఏ స్థానంలో ఉందో తెలుసా? 135. మొత్తం 146 దేశాల్లో ఇండెక్స్ తయారు చేస్తే 46 దేశాలకు సంబంధించి ఇండియా ర్యాంక్ 135. అంటే మన చుట్టుపక్కల దేశాల్లో మనం చూస్తే కనుక ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇటువంటి దేశాలు మాత్రమే ఇండియా కన్నా వర్స్ట్గా ఉన్నాయి. మిగతా చాలా దేశాలు ఇండియా కన్నా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాయి. చాలా ఆఫ్రికా దేశాలు కూడా ఇండియా కన్నా బాగా పర్ఫామ్ చేశాయి. అయితే అసలు జనరల్గా ఈ జెండర్ గ్యాప్లో బాగా పర్ఫామ్ చేస్తున్న దేశాలు ఏంటి, అసలు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఏ దేశాల్లో చాలా తక్కువ అసమానతలు ఉన్నాయి అనేది చూస్తే గత 12 సంవత్సరాలుగా టాప్ వస్తున్న దేశం ఐస్లాండ్. ఇది చాలా అద్భుతం కదా, 12 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆ కంట్రీ టాప్ వస్తుంది. మీరు చూస్తే నార్డిక్ దేశాలు, అక్కడ యూరోప్లో స్కాండినేవియన్ దేశాలు, ఇట్లాంటి దేశాల్లో మీకు జెండర్ గ్యాప్లో చాలా తక్కువ అసమానతలు ఉంటాయన్నమాట. సో మనం చూస్తే కనుక ఈ సంవత్సరం టాప్లోని దేశాలు ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్, ఈ దేశాలన్నీ టాప్లో ఉన్నాయి. అలానే మనం చూస్తే కనుక ఏ దేశాలు బాగా వర్స్ట్లో ఉన్నాయి అనేది కూడా చాలా వరకు చూస్తే కనుక ఆఫ్రికాలో కొన్ని దేశాలు, అలానే ఆసియాలో ఇండియా చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ లాంటి దేశాలు, ఇలాంటి దేశాలు బాగా వర్స్ట్గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాలు. సో ఇక్కడ మనం కొన్ని స్టడీ చేయాలి. ప్రపంచం మొత్తం జెండర్ గ్యాప్ కంప్లీట్గా క్లోజ్ చేయాలంటే, అంటే ఇప్పుడు స్త్రీలు పురుషులు అన్ని రంగాల్లో సమానంగా రావాలంటే ఇప్పటికి 68% క్లోజ్ అయిందంట. కంప్లీట్గా క్లోజ్ అవ్వాలంటే 132 ఇయర్స్ పట్టుద్దంట, 132 సంవత్సరాలు. అంటే మన 2-3 తరాలు దాటాలి. తరాలు దాటమే కాదు, 132 సంవత్సరాలు ఇప్పటి నుంచి మనం ప్రయత్నం చేస్తే అప్పటికి. సౌత్ ఏషియాలో చూసుకుంటే కనుక 197 సంవత్సరాలు పడుతుందంట మనం ప్రోగ్రెసివ్గా వర్క్ చేసుకుంటూ పోతే జెండర్ గ్యాప్ తగ్గడానికి. అసలు ఈ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఏ డైమెన్షన్స్ చూస్తారని ముందు మనం గమనించాలి. ముందుగా ఎకనమిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, ఆర్థికంగా భాగస్వామ్యం ఎలా ఉంది, వాళ్ళ అవకాశాలు ఎలా ఉన్నాయి. రెండోది ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, అంటే విద్యారంగంలో వాళ్ళ అటైన్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమేమి సాధించారు, మహిళలకి ప్రోగ్రెస్ ఎలా ఉంది. తర్వాత హెల్త్ అండ్ సర్వైవల్, ఆరోగ్యము, వాళ్ళ యొక్క అసలు ఎంతమంది మహిళలు పుడుతున్నారు, ఎంతమంది అమ్మాయిలు పుడుతున్నారు, ఎంతమంది సర్వైవ్ అవుతున్నారు, ఇది కూడా క్వశ్చనే. తర్వాత పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజకీయంగా సాధికారత, ఇవన్నీ చూస్తారనమాట. సో భారతదేశంలో ఇవన్నీ చూస్తే ఈ సంవత్సరం మొత్తం 146 దేశాల కన్నా భారతదేశం యొక్క ర్యాంకు 135. ఈ సంవత్సరం 2022. లాస్ట్ ఇయర్ 140, లాస్ట్ ఇయర్ 156 కంట్రీస్ చూసారు, ఇండియా ర్యాంక్ 140 అనమాట. సో ఇది పరిస్థితి. ఇండియా కాస్త బెటర్గా ఉన్న పరిస్థితి ఏంటి తెలుసా, పొలిటికల్ ఎంపవర్మెంట్. పొలిటికల్ ఎంపవర్మెంట్లో ఇండియా ర్యాంక్ 48 వచ్చింది. ఎడ్యుకేషన్ అటైన్మెంట్లో ఇండియా ర్యాంక్ 107 వచ్చింది. ఎకనమిక్ పార్టిసిపేషన్లో 143 వచ్చింది. మీరు గమనిస్తే హెల్త్ అండ్ సర్వైవల్లో 146 వచ్చింది. చాలా అంటే కంపారిటివ్గా చూస్తే కనుక హెల్త్లో, ఎడ్యుకేషన్లో, ఎకనమిక్ పార్టిసిపేషన్లో కన్నా పొలిటికల్ ఎంపవర్మెంట్లో ఇండియాలో బెటర్గా ఉంది. దానికి కారణం ఏంటి? దాదాపు 10 లక్షల మంది మహిళలు ఇండియాలో లోకల్ బాడీస్లో ఉన్నారు. 33%, 1/3, నాట్ లెస్ దాన్ 1/3 రిజర్వేషన్ ఉంది కదా పంచాయతీలో. దానివల్ల ఇది రిఫ్లెక్ట్ అవుతుందని అర్థమవుతుంది. పొలిటికల్ ఎంపవర్మెంట్ కానీ, తర్వాత వాళ్ళ పొలిటికల్ పార్టిసిపేషన్, ఓటింగ్, ఇవన్నీ చూస్తే కనుక. సో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయింది మహిళలే. అంటే కోవిడ్ రావడం వల్ల అన్ని రంగాల్లో ఎక్కువ ఇబ్బంది పడింది మహిళలే. ఉద్యోగాలు పోవటం కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ, వాళ్ళ సర్వైవల్ కానీ, పొలిటికల్ ఎంపవర్మెంట్లో కానీ, ఎకనమిక్ పార్టిసిపేషన్లో కానీ అన్ని స్థానాల్లో ఎక్కువ ఎఫెక్ట్ అయింది మహిళ అనమాట. సో అందుకే కోవిడ్ వల్ల వచ్చే రెసెషన్ ఉంటుంది కదా, దానివల్ల వచ్చే మాంద్యము, దాన్ని సెషెషన్, సిఈ కాకుండా ఎస్హెచ్ఈ సిఈ ఎస్ఎస్ఐఓఎన్ అని చెప్పి కొత్త పదం కూడా వాడారు, సి సెషన్ అని చెప్పి. షీ అంటే ఇక్కడ మహిళ, ఆవిడ గ్యాప్ గురవుతుంది కాబట్టి, దూరం అవుతుంది కాబట్టి అని చెప్పి. అయితే
జెండర్ గ్యాప్ అనేది మీకు తెలుసు కదా, పురుషులకి స్త్రీలకి మధ్య ఎలాంటి అసమానతలు ఉన్నాయి, దాన్ని సామాజికంగా, రాజకీయంగా, మేధోపరంగా, కల్చరల్గా ఎలాంటి అసమానతలు ఉన్నాయో చూసైతే జెండర్ గ్యాప్ అనమాట. భారతదేశంలో చాలా స్కీమ్స్ తీసుకొచ్చారు మహిళల కోసం. బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, రాష్ట్రీయ మహిళా కోష్ కావచ్చు, సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, ఫీమేల్ ఎంటర్ప్రినర్షిప్, స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్స్, ఇట్లా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ అని చాలా తీసుకొచ్చారు. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అమ్మాయిలు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. భారతదేశంలో జెండర్ గ్యాప్ తగ్గించాలంటే ఏం చేయాలి? ఇది పెద్ద క్వశ్చన్. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు వర్ధిల్తారని చెప్పి భారతదేశంలో ఒక నానుడి ఉంది. నిజంగానే వర్ధిల్తారు. మహిళలకు ఫస్ట్ బయటికి రావాలంటే భద్రత ఉండాలి. పట్టణాల్లో చదువుకున్న మహిళలు కూడా బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలు చేయడానికి. ఎప్పుడైతే ఎకనమిక్ ఆపర్చునిటీస్ పెరుగుతాయో, ఎకనమిక్ పార్టిసిపేషన్ పెరుగుద్దో, ఆటోమేటిక్గా పొలిటికల్ ఎంపవర్మెంట్ వస్తుంది. ఇవన్నీ కోరిలేటెడ్. ఎకనమిక్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇవన్నీ కోరిలేటెడ్ అనమాట. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే ఆటోమేటిక్గా ఎంపవర్ అవుతారు, ఆలోచనలు, ఐడియాస్ పెరుగుతాయి, పొలిటికల్గా ఎంపవర్ అవుతారు. ఎప్పుడైతే చదువుకుంటారో, ఎప్పుడైతే ఉద్యోగం చేస్తుంటారో ఆటోమేటిక్గా ఆరోగ్యం పట్ల, వాళ్ళ బిడ్డల పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. సో అన్ని విధాలుగా చూసుకుంటే ఇవన్నీ కనెక్టెడ్ ఇష్యూస్ అనమాట. వీటన్నిటిని సాల్వ్ చేయాలంటే ఒక్కొక్క స్టెప్ తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం భారతదేశంలో మహిళా భద్రత కూడా. మీరు చూసారు నిర్భయ ఇన్సిడెంట్, దిశ ఇన్సిడెంట్, ఇలాంటివన్నీ కూడా. తర్వాత మీరు లోకల్ బాడీస్లో మహిళల పార్టిసిపేషన్ ఉంది, నేమ్ సేక్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఉంది. కానీ భారతదేశంలో పతి పంచాయత్ అనే వ్యవస్థ ఉందంటే మహిళలు ఎక్కువగా వాళ్ళు ఎలక్ట్ అవుతున్నా వాళ్ళ వెనకాల ఉండి నడిపించేది పురుషులే అవుతున్నారు. వాళ్ళ హస్బెండ్ కానీ, వాళ్ళ ఫాదర్ కానీ, లేకపోతే వాళ్ళ సన్ కానీ ఇలా అబ్బాయిలే చేస్తున్నారు, కానీ అమ్మాయిలు పని చేయట్లేదు. దాన్ని అసలు యాక్చువల్ రియల్గా ఎంపవర్మెంట్ రావట్లేదు అనమాట. ఇదొక ఇష్యూ. తర్వాత ఉమెన్ ఎడ్యుకేషన్ కానీ, ఎంపవర్మెంట్లో కానీ మహిళలకు ప్రత్యేకమైన సీట్లు ఉన్నాయి, కొన్నిట్లో అసలు లేవు. అండ్ పెద్ద పెద్ద ఉద్యోగాలు, సివిల్స్ లాంటి ఉద్యోగాల్లో కూడా అమ్మాయిలు రావాలంటే చాలా టైం పడుతుంది. అంటే వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత 3-4 ఏళ్ళు కూర్చోవాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజ్. ఇండియాలో ఈ మధ్య ఒక కొత్త ప్రపోజల్ వచ్చింది, మ్యారేజ్ ఏజ్ పెంచాలి అని చెప్పి. సో ఇట్స్ గుడ్ కదా. అమ్మాయిలకు కూడా 21 మ్యారేజ్ ఏజ్ చేస్తే ఇంకా చాలా మంచిది. అంతకు మించి మనము అమ్మాయిలకు సంబంధించి ఎంటర్ప్రినర్షిప్ కానీ, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కానీ ఎంత ఎక్కువ వీలైతే అంత మంచిదన్నమాట. హెల్త్ కోసం గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తీసుకొస్తుంది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఓవరాల్గా అమ్మాయిలు తేవటం, అమ్మాయిల దాకా తీసుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. సొసైటీలో మార్పు రావాలి. దాంతోపాటు జెండర్ ఈక్వాలిటీ అనేది మన రాజ్యాంగం మొదలవ్వాలి. అంటే ప్రతి చోట మనం చూస్తే కనుక ప్రతి పదం ఫీమేల్ ఇంక్లూజివ్గా ఉండాలి. ఉదాహరణకి చైర్మన్ అనుకున్న చైర్పర్సన్ అంటాం. ఇలా ప్రతి దానిలో అమ్మాయిలను ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఈరోజు ఇండియాలో ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. భారతదేశంలో రెండోసారి ఒక మహిళ ప్రెసిడెంట్ కాబోతుంది, అందులోనూ ట్రైబల్ మహిళ ద్రౌపది ముర్ము. సో ఇట్లాంటివి కూడా సింబాలిజమ్స్గా, అంటే చాలామందికి రోల్ మోడల్స్ వస్తారనమాట. సో ఉమెన్ ఎక్కడైతే పై స్థానంలో ఉంటుందో, ఎప్పుడైతే వాళ్ళు చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారో చాలామంది, కొన్ని లక్షల మంది మహిళలకు వాళ్ళు రోల్ మోడల్స్ అవుతారు. ఇలాంటి రోల్ మోడల్స్ భారతదేశంలో ఇంకా ఎక్కువ తయారవ్వాలని కోరుకుందాం. జెండర్ గ్యాప్ ఇండెక్స్ అట్లీస్ట్ వచ్చే 10 yearsలో ఇండియా టాప్ 10 అని చెప్పలేకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు 135 ఉన్నప్పుడు ఇండియా 50 లోపైనా వెళ్ళగలిగితే నెక్స్ట్ 10 yearsలో అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు.